హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మీ శ్రావికుట్టి. చాలా గ్యాప్ వచ్చింది కదా! ఎందుకొచ్చిందంటే అప్పుడప్పుడు ఇలానే వస్తూ ఉంటది. సర్లే కానీ ప్రెజెంట్ వీడియో ఏంటంటే మా ఊరిని, అలాగే మా ఊర్లో ఉగాదిని షార్ట్ అండ్ సింపుల్‌గా ఇందులో చూసేయండి. ఎవ్రీ ఇయర్ ఉగాదితో పాటు మా ప్రాంతంలో వాళ్ళందరూ ఇటుకల పండుగని చేసుకుంటాం. సో, అందుకనేసే మాకు కొంచెం లేట్‌గా అవుతది ఉగాది. ఈ ఇటుకల పండగ అనేది ఎందుకు చేస్తారంటే, వ్యవసాయం కోసం ఉపయోగించే పనిముట్లను, ఆయుధాలను పూజించి, విత్తనాలను గ్రామదేవత దగ్గర సమర్పిస్తారనమాట. ఇలా చేసిన తర్వాతే ఏ పనైనా స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ అయితే మా ఊరిని చూసేయండి. మా అత్త అయితే మా ఇద్దరికి శారీ కట్టేసింది. ఇంకా పొద్దున్నుంచి చెప్తుందనమాట, తొందరగా రెడీ అవ్వండి అనేసి. అంటే వింటామా వినం. మామిడాకులతో తోరణాలు కట్టాలి కదా, దానికోసమే అనమాట ఈ ప్రిపరేషన్. ఇందులో మళ్ళీ ఏంటంటే అన్నీ మేమే చేస్తాం అన్న ఒక థాట్ ఉండే అనమాట. ఆఫ్టర్నూన్ 2-3 అట్లా అయిపోయిందనమాట. పొద్దున్నుంచి ఖాళీగా ఉండి ఆఫ్టర్నూన్ అప్పటికప్పుడే డిసైడ్ అయ్యామన్నమాట చేద్దామనేసి. నెక్స్ట్ ఇంకా ఉగాది పచ్చడి చేసేద్దామా. మీరు చేసేదానికి మేము చేసేదానికి కొంచెం డిఫరెంట్ ఉంది. ఏంటంటే అందులో మేము వేప పువ్వు వేయలేదు. ఎందుకంటే దాన్ని యాడ్ చేయడం నాకు ఇష్టం లేదు. అది ఉన్నా లేకున్నా దాని ప్రభావం చాలా ఉంది కదా అని చెప్పేసి ఇంకా తీసేసిన. ఇంతవరకు పక్కనే ఉండి రికార్డ్ చేస్తున్న మా తమ్ముడు కూడా ఇంకా మేము చేసేది కంప్లీట్ అయినాక దండం పెట్టి వెళ్ళిపోయాడు. అదే టైంలో మా మరిదొచ్చాడు. ఇంకా చిన్నోడు కదా, బెదిరించి భయపెట్టి ఇంకా కూర్చోపెట్టిన. ఫెస్టివల్ టైంలో మార్నింగ్ నుండి ఏం తినరనమాట, ఒకేసారి నైటే తింటారు. అందువల్ల మా అత్త వాళ్ళు, పిన్ని వాళ్ళు అయితే టేస్ట్ చేయలేదు, పక్కనే కూర్చొని అట్లా ఉన్నారనమాట. ఇక్కడ మా మరిది చూసారా ఎన్ని ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడో. ఇప్పుడైతే అక్క టేస్ట్ చేసిద్ది, చూద్దాం అక్క ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ పెట్టుద్దో. వామ్మో అక్క, మీ మరిది కంటే ఎక్కువే పెట్టినావు కదని. సర్లే, అందరూ నవ్వుకున్నారు కదా, అది చాలులే. ఇంకా అంతటితో కుదురుగా ఉండక పక్కనే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని కూడా పిలిచి వాళ్ళందరికీ పెట్టేసిన. చిన్నపిల్లలు చాలా బెస్ట్ అండి, ఎందుకంటే వాళ్ళు వంకలు పెట్టరు, అన్నీ బాగుంది అనేసి అంటారు. ఇలా ఈ ఇయర్ ఉగాదిని జరుపుకున్నాం. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉగాది నెక్స్ట్ డేనే మాకు ఇటుకల పండుగ స్టార్ట్ అవుతుందన్నమాట. మా దగ్గర అయితే మొత్తం చిన్నపిల్లలే హడావిడిగా చేసేస్తున్నారు. ఆ పండుగకి సంబంధించిన చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్.